పంచాంగం జనవరి 29, 2025. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం. తిథి శుక్లపక్ష ప్రతిపాద. సాయంత్రం 6:05 నుంచి మరుసటి రోజు సాయంత్రం 4:10 వరకు. నక్షత్రం శ్రవణ. ఉదయం 8:20 నుంచి మరుసటి రోజు ఉదయం 7:15 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:09 నుంచి 1:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:29 నుంచి 1:53 వరకు. యమగండం ఉదయం 8:16 నుంచి 9:40 వరకు. సూర్యోదయం ఉదయం 6:52. సూర్యాస్తమయం సాయంత్రం 6:05. ద్వాదశ రాశుల వారికి రోజువారీ రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు అద్భుతమైన సమాచారాన్ని ఆధాన్ మీడియా మీకందిస్తోంది. ముందుగా మేషరాశి. సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది. ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల అనారోగ్యంతో కుంగుబాటుకు లోనవుతారు. వివాహ బంధం విలువ తెలుసుకుంటారు. తదుపరి వృషభ రాశి. పని ఒత్తిడికి గురవుతారు. వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి లాభాలు వస్తాయి. ప్రేమలో నిరాశకు గురవుతారు. ఆకస్మిక అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మిథున రాశి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది. పిల్లలతో సమయాన్ని గడుపుతారు. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. ఈ రోజు సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. సమయాన్ని వృధా చేయకండి. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. నైపుణ్యాలతో విజయాన్ని పొందుతారు. సమస్యల్ని పరిష్కరించుకుంటారు. తదుపరి సింహరాశి. వస్తువుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. సానుకూల దృక్పథం పెంపొందించుకోండి. సర్ప్రైజ్ని అందుకుంటారు. కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి పొందుతారు. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కన్యా రాశి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. మీ సహోద్యోగులు, ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. వ్యాపారస్తులు లాభాలు పొందుతారు. తదుపరి తులారాశి. ప్రశాంతంగా ఉండండి. ఉన్నత వ్యక్తుల సలహాతో ఆర్థిక స్థితి దృఢపరచుకోగలరు. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నించండి. క్లిష్ట పరిస్థితుల్లో బంధువుల సహాయం పొందుతారు. స్థల విక్రయాలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషంగా ఉంటారు. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు లాభాలు అందిస్తాయి. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. తదుపరి మకర రాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. కార్యాలయాల్లో సానుకూల ఫలితాలుంటాయి. సహోద్యోగులు, ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపారస్తులు లాభాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రేమలో నిరాశకు గురవుతారు. పనిపై శ్రద్ధ పెట్టండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. తదుపరి మీనరాశి. సంతోషంగా ఉంటారు. ధనాన్ని పొదుపు చేయగలరు. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.